నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నేను మీ భవానీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. అల్సర్ ఉన్నవాళ్ళు, క్యాన్సర్ ఉన్నవాళ్ళు, థైరాయిడ్ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు మటన్ కర్రీని ఇలా చేసుకొని తినండి. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. స్టవ్ పైన కుక్కర్ని పెట్టేసుకొని 3 పావుల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసేసుకోవాలి. హాఫ్ స్పూన్ వరకు మెంతి పిండిని వేసేసుకొని మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని వేసేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలని వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక కట్ట పుదీనాను తీసుకొని వేసేసుకోవాలి. గుప్పడు అవుతుంది, గుప్పడు పుదీనాని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ వరకు పసుపుని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మంచి మటన్ కొట్టించుకొచ్చుకోవాలండి, చూపించాను కదా. లీవర్ను వేపించుకోవాలి, పీసెస్ మంచివి కొట్టించుకోవాలి, ములిగ బొక్కలని వేపించుకోవాలి. మంచిగా మటన్ను కడిగి వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మళ్ళీ మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకొని మరొక 5 మినిట్స్ ఉడికించుకొని మూత తీసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని వేసేసుకోవాలి. టమాటా చూపించాను కదండి, 1/2 కేజీ వరకు టమాటాను తీసుకోవాలి. రెడ్ కలరు మంచిగా పండిన టమాటాను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసుకొని టమాటాను మంచిగా ఉడికించుకోవాలి. మూత తీసుకొని మంచిగా కలుపుకోవాలి. 1.5 స్పూన్ వరకు కారం పొడిని వేసేసుకోవాలి. 1.5 స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకోవాలి. సాల్ట్ను కాస్త చూసి వేసేసుకోవాలండి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కారము ఉప్పు మంచిగా పట్టేలా ఒక 5 మినిట్స్ వరకు మంచిగా ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకొని మరొక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఆవిరి పట్టేలా ఉడికించకూడదండి, ఆవిరి లేకుండా మంచిగా ఉడికించుకోవాలి. ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. తగినన్ని వాటర్ని వేసేసుకోవాలి. వాటర్ని చూసి వేసేసుకోవాలండి. మీ గ్రేవీని, మీ కన్సిస్టెన్సీని బట్టి మీరు ఎలా కావాలనుకుంటారో దాన్ని బట్టి వాటర్ని వేసేసుకోండి. నేను 2 గ్లాసుల వరకు వాటర్ని వేసాను. 5 విజిల్స్ వచ్చేంత వరకు మంచిగా ఉడికించానండి. మంచిగా ఉడికిపోయింది మటను, చాలా టేస్ట్గా ఉంది. ఆయిల్ చూడండి ఎంత మంచిగా పైకి వచ్చిందో, చూస్తుంటేనే ఎంత బాగా అనిపిస్తుందో చూడండి. మటన్ కర్రీ ఆవిరి తీసేసి మూత తీస్తే చూడండి మంచిగా కనబడుతుంది కదా. మటను మంచిగా ఉడికిపోయింది. పీసెస్ను త్రుంచి చూపిస్తున్నాను చూడండి, మెత్తగా ఉడికిపోయింది. గరిటెతో కలిపి తీసి చూపిస్తున్నాను కదా. ఒక కట్ట కొత్తిమీరను చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మళ్ళీ ఒకసారి ఉడికించుకోవాలి. మీరు కావాలనుకుంటే ధనియా పౌడర్ని వేసేసుకోవాలి. గరం మసాలా మాత్రం వేసుకోవద్దండి. గరం మసాలా లేకుండానే ఈ కర్రీని చేస్తున్నానండి. మీకు కావాలనుకుంటే గరం మసాలాను వేసుకోండి. నేను గరం మసాలా వేయట్లేదు. ఇందులోకి లేయర్ లాంటి, అంటే పొరలు చపాతీ చేస్తున్నాను. ఈ చపాతీలను ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను చూడండి. ఇందులోకి చపాతీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా చపాతీని రౌండ్గా చేసుకోవాలనుకుంటే రౌండ్గా చేసుకోవాలి. ప్యాకెట్ లాగా చేసుకోవాలనుకుంటే ప్యాకెట్లా చేసేసుకోవాలి. పొరలుగా చపాతీలాగా చేసేసుకొని అందులో ఆయిల్ వేసి ఫోల్డ్ చేయాలి. 2 టైమ్స్ ఆయిల్ని పట్టించి ఫోల్డ్ చేసి చపాతీని మంచిగా తాల్చుకోవాలి. దోరగా మంచిగా కాల్చుకోవాలి చపాతీని. మీరు బటర్తోనైనా కాల్చుకోవచ్చు, ఆయిల్తోనైనా కాల్చుకోవచ్చు, నెయ్యితోనైనా కాల్చుకోవచ్చు. చపాతీలు మాత్రం ఇందులోకి చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఆయిల్ని పట్టిస్తూ పొడిపిండి వేసి చపాతీని ఇలా తాల్వాలండి. చూపిస్తున్నాను కదా. మనకు నచ్చిన షేపులో మనము చపాతీలను తాల్చుకోవాలి. చపాతీ మెత్తగా మృదువుగా చాలా బాగుంటుందండి. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. చపాతీలు అంత బాగుంటాయి ఇలా చేసుకుంటే, మెత్తగా కావలసినంత మెత్తగా వస్తాయి. మనకి ఇలా చేసుకొని చూడండి, టేస్ట్ మాత్రము చాలా బాగుంటాయండి. ఈ కర్రీలోకి చపాతీలను ఇలా చేసుకోవాలి. మటన్లోకైనా, చికెన్లోకైనా, పన్నీర్ కర్రీలోకైనా ఇలా పొరల చపాతీలు చేసుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ తింటారు, అంత బాగుంటుంది. మటన్ కర్రీ కానీ, చపాతీలు కానీ, ఇందులోకి పూరీలు కానీ చేసుకొని తినండి, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లో వేసి చూపిస్తున్నాను చూడండి. పైన కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను.
టేస్ట్ మాత్రం అద్దిరిపోయిందండి. చూస్తుంటేనే ఎంత బాగుందో చూడండి. మటన్ కర్రీ అద్దిరిపోయింది. చాలా చాలా బాగుందండి. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే మంచి టెంప్టింగ్గా కనబడుతుంది కదా, చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఇంకెందుకండి లేటు, వెంటనే మటన్ కొట్టించుకొని ఇలా కమ్మగా వండుకొని తినండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఎలాంటి గరం మసాలాలు వేయకుండానే నేను మటన్ కర్రీ వండి చూపిస్తున్నాను. ఒక గిన్నెలో, ఒక ప్లేట్లో నేను చపాతీలను ఒక బౌల్లో కర్రీని వేసేసుకుంటున్నాను. చూడండి, మటన్ కర్రీ మనము చపాతీలతోని కర్రీ కాస్త ఎక్కువగానే తినాలండి. అప్పుడే మంచిగా ఉంటారు, ఆరోగ్యంగా హెల్తీగా ఉంటారు. చూడండి, చపాతీలు మంచిగా పొరలు పొరలుగా ఎంత మెత్తగా ఉన్నాయో చూడండి. ఇలా చేసి పెట్టండి. లంచ్ బాక్స్లో కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీ హస్బెండ్కి కానీ మీ పిల్లలకు కానీ మీరు కానీ ఇలా చేసుకొని తినండి. టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. కేజీ మటన్ నేను చేసి చూపించానండి. మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఇలా చేసి పెట్టండి. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అని